ఇక ఈరోజు నిఫ్టీ అనేది పాజిటివ్లో క్లోజ్ కావడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే కావడం జరిగింది. ఒక దశలో ప్రైస్ అనేది మళ్ళీ ఈ లెవెల్కు వస్తుందేమో అని అనిపించింది. బట్ ఇక్కడ ప్రీవియస్ డే హై దగ్గర నుంచే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక మన స్ట్రాటజీ సిపిఆర్ ప్రకారం స్ట్రాటజీ ఏముంటుందంటే, సో జనరల్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి పర్టికులర్గా చెప్పాలంటే R2 దగ్గరలో ఓపెన్ అయింది. R2 దగ్గరలో ఓపెన్ అయినప్పుడు సో మనం 15 మినిట్స్ వరకు అంటే ట్రేడ్ ఇక్కడ ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ అనేది ఇది ఉంటుంది. టార్గెట్ అనేది ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంత రిస్క్కు ఓన్లీ ఇంత రివార్డ్ అనేది ఫేవర్ కాదు. కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేది ఆపర్చునిటీ రాలేదని చెప్పాలి. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఇక్కడికి R2కి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ ఫుల్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ కావడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి అంటే ఈ లెవెల్కు పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. ఎగ్జాక్ట్గా ప్రీవియస్ డే లోకి అయితే రాలేదు ప్రైస్. ఎందుకు రాలేదు అంటే, సో మనం ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్నది కాబట్టి సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే బౌన్స్ కావడం అయితే జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్స్ లేకపోతే డెఫినెట్గా ప్రైస్ అనేది ఈ లెవెల్కి రీచ్ అయ్యేది. ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకునేది. కానీ ఇక్కడ ఉన్నది కాబట్టి సో ఇక్కడే ఎక్కువ మంది లాక్ చేస్తారు. లాక్ చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ నుంచే బౌన్స్ కావడం అయితే జరిగింది. సో ఇలా చార్ట్కు లెఫ్ట్ సైడ్లో చూడడం అలవాటు చేసుకోండి. సో సిగ్నిఫికెంట్ లోస్, మల్టిపుల్ సపోర్ట్స్, మల్టిపుల్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో చూసి ఒక చిన్న లైన్ అక్కడ డ్రా చేసి వదిలేసినట్టయితే సో మనం అక్కడ అలర్ట్ అవుతాం. సో అంటే ఇక్కడ బుక్ చేసుకునేది ఇక్కడే బుక్ చేసుకుంటాం. సో కాబట్టి సో ఇలా లెఫ్ట్ సైడ్ చూడడం అయితే అలవాటు చేసుకోండి. మీ ట్రేడింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు లెఫ్ట్ సైడ్ చూడడం అలవాటు అవుతారో సో మీకు డెఫినెట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ ఎంటర్ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలని ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేస్తేనే మనం సెల్ సైడ్ వెళ్తాం, లేదు అంటే ఈ హై బ్రేక్ చేస్తేనే అప్ సైడ్ వెళ్తాం. ఇక్కడ ఈ హై అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి సెల్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఈ లో బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ అనేది ఇది ఉంటుంది, టార్గెట్ అనేది 1:1. దీనికి 1:1 అచీవ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హై ఫామ్ అయితే కావడం జరిగింది. సో ఇలా ఒక లో ఫామ్ అయింది. సో యాక్చువల్గా ఇక్కడ ఇది ఒక ఫేక్ అవుట్, ఇది ఒక మనకు ఈ లో ఫామ్ అయిన తర్వాత ఇక్కడే ఒక సిగ్నిఫికెంట్ ఇంకొక లో ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మనం సెల్ సైడ్ పెడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విక్ వచ్చేసి సో మళ్ళీ మనల్ని ఫేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఆ సందర్భంలో మన స్టాప్ లాస్ వచ్చేసి సో ఇక్కడ ఉంటుంది కాబట్టి స్మాల్ స్టాప్ లాస్ మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే కావడం జరిగింది. ఇక్కడ నుంచి రివర్స్ అయిన సందర్భంలో సో ఇలా ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఈ లెవెల్ తోటి. సో దీనికి 1:1 అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే మనం 2 టైమ్స్ టార్గెట్ అచీవ్ కావడం జరిగింది, 1 టైమ్ స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా మనం ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరిగింది. సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ నుంచే బౌన్స్ కావడం అయితే జరిగింది. చూడండి, సో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఉంటుంది. టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ఈ లెవెల్కి అయితే ప్రైస్ రాలేదు. సో కాబట్టి దాన్ని అలానే ఉంచుదాం. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ 2 జోన్స్ అయితే మార్క్ చేసుకోండి. ఇక సెల్ సైడ్లో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ 2 జోన్స్ని మార్క్ చేసుకోండి. సో వీటిలలో ఈ జోన్ అనేది క్వాలిటీ జోన్. ఎందుకు క్వాలిటీ జోన్ అంటున్నానంటే, సో 2 వరుస మొమెంటమ్ క్యాండిల్స్ మధ్యలో ఒకటే సింగిల్ బేస్ క్యాండిల్ ఉంది. మళ్ళీ పర్టికులర్గా ఆపోజిట్లో ఉంది కాబట్టి మేబీ ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఈ రీజన్లో ఓపెన్ అయ్యి
సో ప్రైస్ అనేది ఇక్కడికి పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడికి పుల్ బ్యాక్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ జోను డెఫినెట్గా మార్క్ చేసుకోండి. సో కాబట్టి ఇన్ కేస్ దీని దగ్గరలో ఓపెన్ అయింది అనుకోండి, దీని దగ్గరలో ఓపెన్ అయ్యి సో దీన్ని బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలా కాకుండా దూరం నుంచి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఎక్కడ ఓపెన్ అవుతుందని ప్రకారం డిసిషన్ తీసుకోండి. సో ఇదైతే క్వాలిటీ జోన్. సో డ్రా అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైలో 17,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 17,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి కాల్ సైడ్ డాటాను మనం ఏమీ కంక్లూడ్ చేయలేం. సో ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ అయితే అవుతుంది. ఇలా షార్ట్ కవరింగ్ అయ్యి సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే 90% కేసులలో అప్ సైడ్ ఉండడానికి, గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. చూద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర ఉన్నది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంది. కాబట్టి సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 17,200 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది పుట్ సైడ్లో, అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అలాగే ఇక్కడ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఇన్ ద మనీలో షార్టింగ్ జరిగింది కాబట్టి సో ఎక్కువ శాతం గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి బ్యాడ్ న్యూస్ లేకపోతే, ఒకవేళ బ్యాడ్ న్యూస్ ఉంటే ఈ డాటా అనేది వ్యాలిడేషన్ అయితే కాదు. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉంది, బట్ ఇది డౌన్ సైడ్ స్లాంటింగ్ అవుతూ ఉంది. ఇలా స్లాంటింగ్ అయితే అది నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది బుల్లిష్ రావాలంటే సో అట్లీస్ట్ మినిమం బేస్ లైన్ పైన క్లోజ్ అయితేనే సో మనకు బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో బేస్ లైన్ వచ్చేసి 17,500 పైన ఉన్నది. కాబట్టి ఈ 17,500 పైనే మనకు బుల్లిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఎప్పుడైనా మళ్ళీ మనకు డౌన్ సైడ్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఇది డౌన్ సైడ్ స్లాంటింగ్ అవుతూ ఉంటుంది. సో గ్లోబల్గా వీక్నెసెస్ అనేది చాలా ఉన్నది, అన్సర్టనిటీ ఉన్నది. కాబట్టి సో కొంచెం కాషియస్గా ఉంటే బెటర్ అయితే ఉంటుంది. సరే, ఎనీ హౌ నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ఈ హై బ్రేక్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ మనకు ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పాము. పర్టికులర్గా ఇంకా ఈ కన్వర్జన్ లైన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పాము. ఎగ్జాక్ట్గా అక్కడ వరకు అయితే రావడం అయితే జరిగింది. సో ఇక రేపటి రోజున వచ్చేసి ఈ కన్వర్జన్ లైన్ పైన అంటే 17,250 పైన క్లోజ్ అయిందనుకోండి. సో నెక్స్ట్ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీనిపైన ఉన్న సో నెక్స్ట్ 17,470 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఇది అప్ సైడ్లో సినారియో. డౌన్ సైడ్లో వచ్చేసి ప్రైస్ అనేది దీని లో అంటే ఇవాళ క్యాండిల్ యొక్క లో అని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ లెవెల్ ఎక్కడి వరకు రావడానికి ఛాన్సెస్ ఉందంటే సో ఈ క్యాండిల్ యొక్క లోను టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 16,900 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. డైలీ టైం ఫ్రేమ్లో మనకు అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే కంప్లీట్గా మనకు బేరిష్నెస్ అయితే షో చేస్తుంది. ప్రైస్ అనేది మనకు విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నది కాబట్టి సో న్యూట్రల్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక అప్ సైడ్ దీనిపైన సస్టైన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది 300, సెకండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ సో ఇక్కడ ఉంటుంది 17,470 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఒక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. సో ఇదేమో అంటే
స్లైట్గా డౌన్ సైడ్లో రావడం జరిగింది. నిఫ్టీ ఏమో పైన క్లోజ్ కావడం జరిగింది. ఇదేమో ఓపెనింగ్ కంటే కింద క్లోజ్ కావడం అయితే జరిగింది. ఎనీహౌ మనం సిపిఆర్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఎలా ఇనిషియేట్ చేయవచ్చు అంటే, సో సిపిఆర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది ప్రీవియస్ డే హైను R1 పైన ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇన్ కేస్ 15 మినిట్స్ తర్వాత అంటే ఈ హై పైన ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఈ లెవెల్ తోటి. సో టార్గెట్ అనేది ఇంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్ఆర్ అనేది లెస్ దెన్ 1:1 ఉన్నది కాబట్టి సో మనం అవాయిడ్ చేయవచ్చు. సో ఇక మనకు బయింగ్ ఆపర్చునిటీ ఇంకా వస్తే ఇక్కడ రావాలి, లేదు అంటే ఇక్కడ రావాలి. ఇది ఇక్కడ నుంచే వెనుకకు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఎందుకు వెనుకకు వెళ్ళిందంటే, సో మనకు ఇక్కడ అంటే వేరే నిఫ్టీలో ఉన్నట్టు మల్టిపుల్ సపోర్ట్స్ ఇక్కడ ఏమీ లేవు, కానీ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి ఎందుకు వెనుకకు వెళ్ళిందంటే, సో నిఫ్టీ అనేది ఈ సమయంలో ఇక్కడ నుంచే బౌన్స్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఆబ్వియస్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ నుంచే ఈ సమయం నుంచే వెనుకకు రావడం జరిగింది. సో ఇలా ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసినప్పటికీ నిఫ్టీని కూడా ఫాలో కావడం అనేది అత్యుత్తమం అయితే అవుతుంది. ఎందుకంటే నిఫ్టీ ఎక్కడ బౌన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ అక్కడ బౌన్స్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో బ్యాంక్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో రిమైనింగ్ కేసులలో ఎక్కువ శాతం బ్యాంక్ నిఫ్టీని ఫాలో కావడానికి ప్రయత్నం అయితే చేస్తుంటుంది. సో మనం అంటే ఎవ్రీ టైం చెప్తూ ఉంటాం విత్ ఎగ్జాంపుల్. కావాలంటే ఈ టైంలో మీరు చూడండి. ప్రైస్ యాక్షన్ చూద్దాం. ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేస్తే మనం ఎంట్రీ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో అది ఇక్కడ మనకు లభించింది విత్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ లభించేటప్పుడు స్టాప్ లాస్ అనేది ఇంత ఉన్నది కాబట్టి ఇంత స్టాప్ లాస్కు అనుగుణంగా 1:1 ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అది అచీవ్ కావడం అయితే జరిగింది. సో దానికంటే ముందు మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక స్వింగ్ హై అండ్ స్వింగ్లో ఉన్న చూడండి. యాక్చువల్గా ఈ ట్రేడ్ కంటే ముందు ప్రైస్ అనేది ఇలా ట్రావెల్ చేసింది, మళ్ళీ ఇలా ఒక లో ఫామ్ అయింది, ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. అప్పుడు ఇది స్వింగ్లో అవుతుంది. ఇది స్వింగ్లో అయినప్పుడు సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. యాక్చువల్గా ఇది కాదు ఎంట్రీ పాయింట్, ఎందుకంటే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇదే టార్గెట్ అవుతుంది, ఫస్ట్ టార్గెట్ ఇదే అవుతుంది. అది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో కానీ ఇంకా మోర్ దెన్ 1:1 టార్గెట్ అయితే రావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ లో ఫామ్ అయింది కదా, ఈ లో నుంచి ఈ హై అనేది ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. సో మళ్ళీ ఇలా ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తాం, ఈ హై కాకుండా ఇక్కడ లో బ్రేక్అవుట్ అయింది చూడండి. సో లో బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈజీగా డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ మార్క్ చేయండి, డెఫినెట్గా ప్రాఫిట్లో అయితే ఉంటారు. ఒక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ మనకు ఎలాంటి అంటే ఇక్కడ ఒక జోన్ ఉన్నది. సో ఈ జోన్ దగ్గర చూద్దాం. సో ప్రైస్ అనేది యాక్చువల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఈ జోన్ అనేది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. డిమాండ్ జోన్ యాక్ట్ అయితే ఫస్టే సపోర్ట్ తీసుకున్నది. సో ఇది అగ్రెసివ్ ట్రేడర్కి పనికి వస్తుంది. రెండోసారి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది చూడండి. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. సో మళ్ళీ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వచ్చింది. సో కాబట్టి అది వ్యాలిడేషన్ని కోల్పోతుంది. ఒకసారి మనకు ట్రేడ్ ఎంట్రీ లభించింది, అది కూడా ప్రాఫిట్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకు డౌన్ సైడ్కు రాలేదు, అప్ సైడ్ వెళ్ళలేదు కాబట్టి నెక్స్ట్ సెకండ్ జోన్ కోసం రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో ఇక్కడ ఏమి అంటే జోన్స్ కొత్తగా అయితే ఏం లేవు. మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేసినప్పుడు ఇక్కడ ఒక జోన్ ఉంది. సో ఇది క్వాలిటీ జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ మనకు దీన్ని అంటే స్టాప్ లాస్ హిట్ అవుతూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా సో మన జోన్ వర్కౌట్ అయింది, కానీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక సేమ్ అంటే యాక్చువల్గా ఈ జోన్ అనేది ఎందుకు నేను క్వాలిటీ జోన్ అని నిఫ్టీలో చెప్పాను, బట్ నిఫ్టీలో టెస్ట్ చేయలేదు, మనకి ఇక్కడ మాత్రం టెస్ట్ అయిపోయి సో ఇది స్టాప్ లాస్ హిట్టింగ్ కేసు అయితే కావడం జరిగింది. ఇక పైన చూడండి, పైన కూడా ఒకటి క్వాలిటీ జోన్ ఉంది,
సో బట్ ఇది కూడా ఒకసారి టెస్ట్ అయింది కాబట్టి, కానీ రెండోసారి టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒక మంచి మార్బోజు క్యాండిల్ రావడం జరిగింది, మొమెంటమ్ క్యాండిల్. అలాగే నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్, ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసి దీన్నే కన్సిడర్ చేస్తాం. దీన్ని కన్సిడర్ చేసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒకటి మళ్ళీ ఒక బేస్ క్యాండిల్, చిన్న బేస్ క్యాండిల్ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఒక మంచి మళ్ళీ మార్బోజు టైప్ క్యాండిల్ రావడం జరిగింది, మొమెంటమ్ క్యాండిల్. సో చూడండి మళ్ళీ ప్రైస్ అనేది రియాక్షన్ అయింది. ఇక్కడికి రియాక్షన్ అయినప్పుడు చూడండి సో ఎంత అద్భుతంగా ఇక్కడ జస్ట్ టచ్ అయింది, జస్ట్ ఓన్లీ విక్ మాత్రమే టచ్ అయ్యి డౌన్ సైడ్ రావడం జరిగింది. సో చూడండి ఈ లెవెల్కి అంటే మనం 38 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నది. సో మనం ఇక్కడ 40 అట్లా తీసుకుంటే ఇది మోర్ దెన్ 120 పాయింట్స్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా జోన్ ఇలా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా రెండు మారుబోజు, రెండు వరుస మూమెంటమ్ క్యాండిల్స్ మధ్యలో ఒక సింగిల్ బేస్ క్యాండిల్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు దాన్ని డ్రా చేయండి. అది ఎనీ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్ అయినా పర్లేదు, ఆ టైం ఫ్రేమ్లో మీకు టార్గెట్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి జోన్స్ను మార్క్ చేసుకోండి. ఈవెన్ మీరు అది 5 మినిట్స్లో డ్రా చేసుకున్నా కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. సో 5 మినిట్స్లో చూసినప్పుడు కూడా ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఉన్నది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ మనకు ట్రేడ్ ఇనిషియేట్ అయింది కదా. సో ఇలా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎనీహౌ ఈ జోను నేను ఎందుకు ఉంచుతున్నానంటే మళ్ళీ రేపు రెండవసారి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కింది జోన్ను డిలీట్ చేద్దాం. సో ఇది వ్యాలిడేషన్ కోల్పోయింది ఆల్రెడీ. సో కాబట్టి ఈ జోన్ ఒక్కదాన్ని మాత్రమే ఇలా ఉంచండి. ఒక ఆప్షన్ చైన్ అటెండ్ చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ అయింది, ఇటేమో షార్ట్ బిల్డప్ అయింది. కాబట్టి సో నో కంక్లూడ్ ఆన్ కాల్ సైడ్. సో పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 36,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడంతా సో లాంగ్ అన్వైండింగ్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి సో దీన్ని కూడా మనం ఏం చెప్పలేదు. కాబట్టి నిఫ్టీది కన్సిడర్ చేయండి. నిఫ్టీది బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా పర్టికులర్గా ఇన్ ద మనీలో షార్టింగ్ అయితే జరిగింది. సో కాబట్టి చూద్దాం, బుల్లిష్ సైడ్ అంటే గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. బట్ నిఫ్టీలో వచ్చినంత హెవీ గ్యాప్ అప్ అయితే ఇక్కడ రాకపోవచ్చు, చూద్దాం. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అయితే క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఫ్యూచర్ కుమ్ము మాత్రం సో కొంచెం డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, చూద్దాం. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ బేస్ లైన్ వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ లోపనైనా అప్ సైడ్ వెళ్ళిన 37,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఇవాళ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 35,900 దగ్గర ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఇక అవర్లీలో చూసినట్టయితే మనకు బుల్లిష్నెస్ షో చేస్తుంది, క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితేనే, పర్టికులర్గా ఈ లెవెల్ పైన ఓపెన్ అయితేనే ఫర్దర్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 36,900 పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అది కూడా సో ఇక్కడ వరకు 37,400, 500 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినా విత్ ఇన్ ద ఈ రీజన్లో ఓపెన్ అయితే సో మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే ఈ లోను బ్రేక్ చేసుకుంటూ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, పర్టికులర్గా ఇక్కడ మనకు సో బేస్ లైన్ ఉంది, ఈ బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐఐ డాటాను చూసినట్టయితే 26th ఏప్రిల్ రోజు సో వీళ్ళు మళ్ళీ సెల్లోనే అంటే కంటిన్యూగా మళ్ళీ ఈరోజు కూడా సెల్లోనే ఉండడం జరిగింది. బట్ నిన్నటి కంటే కొంచెం తక్కువ. బట్ ఎట్ ద సేమ్ టైం మన వాళ్ళు ఈసారి వాళ్ళకంటే ఎక్కువగా బై చేయడం అయితే జరిగింది. కాబట్టి సో బులిష్లో ఉన్నది. బట్ ఎనీహౌ వీళ్ళైతే స్టాప్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. వీళ్ళు స్టాప్ చేస్తేనే డెఫినెట్గా మార్కెట్స్ అనేవి బులిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది.
ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. ఇవి నారో సిపిఆర్ ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒక స్మాల్ అనౌన్స్మెంట్, నేను ఒక 1 వీక్ అనేది అందుబాటులో ఉండను. మేబీ నెక్స్ట్ మండే ట్యూస్డే తర్వాతనే మీకు మన ఛానల్ ద్వారా కలుస్తాను. సో అప్పటి వరకు మీరు ఈ సిపిఆర్కి సంబంధించిన ఇవన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.